రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మాది మచిలీపట్నం నియోజకవర్గం, మచిలీపట్నం ఇన్ఛార్జిగా మేము పనిచేస్తున్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పార్లమెంటు సంబంధించినటువంటి కార్యదర్శిగా మమ్మల్ని నియమించారు. మాతో పాటు 7 మొత్తం సభ్యుల్ని నియోజకవర్గానికి పెద్దలందరినీ కూడా ఒక నిర్మించడం జరిగింది. మేమందరం కూడా తెలుగుదేశం జనసేన పార్టీ పెద్దల్ని కలిసి కార్యకర్తలు బీజేపీ మొత్తం అందరినీ కలిసి మేము మాట్లాడుతున్నాం. ఈ ఎలక్షన్లో మనం ఈ 25 రోజులు ఎలా పనిచేయాలి అనే దాని మీద మాట్లాడుకున్నప్పటి వరకు ఆ యొక్క వచ్చే ఇబ్బందులు ఏంటి, అవతల పార్టీ వద్ద మాకు ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కూడా మాట్లాడుకున్నాం. ఆ విషయం మీద మరి 7 నియోజకవర్గాలు కూడా ఇది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రస్తుతానికి కనగలూరు నియోజకవర్గానికి పామారు వెళ్తున్నాం. పామారావు కానీ అవినిగడ్డ అయిన తర్వాత మచిలీపట్నం, అలాగే పెడన, గుడివాడ, గన్నవరం. అక్కడ ఉన్న నాయకుల్ని మా ఉద్దేశం ఒకటే, బాలశౌరి గారిని గెలిపించుకోవాలి. ఒక్కో నియోజకవర్గంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా కష్టపడి 25 రోజులు గెలిపించుకుని ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఇక ఎవరైతే వీళ్ళ మధ్యన ఎక్కడన్నా తేడాలు ఉంటే మన అన్నదమ్ముల్లాగా కుటుంబంలాగా వెళ్ళాలని మొత్తం మాట్లాడుకున్నాం. అదే రకంగా ఎక్కడా కూడా తేడాలు ఏం కనపడలేదు. అన్నీ కూడా మేము కష్టపడి గ్లాసు గుర్తు ప్రజల్లోకి వెళ్ళాలి, సైకిల్ గుర్తు ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ అందరికీ వచ్చిన పత్రికలు అందరికీ కూడా నమస్కారం. సమన్వయకర్త ముప్పా రాజా నేను. ఈరోజు మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల నిర్వహణ కమిటీకి కార్యదర్శిగా బండి రామకృష్ణ గారు నియమించడం జరిగింది. ఈరోజు ఆయనతో పాటు 7 సభ్యుల్ని నియమించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కరు చొప్పున. అదే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన తెలుగుదేశం మధ్య ఏమైనా సమన్వయం ఉంటే దాన్ని సరిచేసి చేయమని చెప్పేసి బండి రామకృష్ణ గారి టీంని పంపించడం జరిగింది. ఆయన వచ్చి అన్ని వివరాలు తెలుసుకొని ఎటువంటి సమన్వయ లోపం లేదు, అంతా శుభంగానే ఉన్నారు, అందరూ సక్రమంగా పనిచేస్తున్నారని చెప్పేసి ఆయన మమ్మల్ని అభినందించడం కూడా జరిగింది. అలాగే రేపు రానున్న రోజుల్లో బండి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు బూత్ లెవెల్లో ప్రతి బూత్లోనూ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కలిసి పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన గాజు గ్లాస్ గుర్తు మన బాలశౌరి గారిది, అలాగే బోడే ప్రసాద్ గారి సైకిల్ గుర్తు, గాజు గ్లాస్ గుర్తు ముందుకి, సైకిల్ గుర్తు తర్వాతకి చెప్పి జనాల్లోకి మొత్తం అందరికీ తెలియజేసి భారీ విజయం చేకూర్చడానికి జనసేన కార్యకర్తలు నాయకులు అందరం కలిసి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బండి రామకృష్ణ గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన కూడా మమ్మల్ని అభినందించడం జరిగింది. త్రివేణి సంఘం లాంటి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక కలయిక, ఒక త్రివేణి సంఘం లాంటి నదుల అనుసంధానం లాగా 3 పార్టీలు కలిసి పనిచేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ రోజున మన నియోజకవర్గానికి సమన్వయకర్త అలాగే మన బండి రామకృష్ణ గారికి ముందుగా ధన్యవాదాలు. ముందు ఏంటంటే ఆయన 3 పార్టీల వాళ్ళ సమావేశం ఏర్పరిచి ఎలాంటి పరపక్షాలు లేకుండా పనిచేయడం తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఎల్లగా మాకు ఎలాంటి పరపక్షాలు లేవు, ఈ కాన్స్టిట్యూన్సీలో చక్కగా మేము అందరం కూడా కలిసే పనిచేసుకుంటున్నాము. రేపు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి గ్లాసు గుర్తుకి బాలశౌరి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని దీన్ని పవన్ కళ్యాణ్ గారికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మేము గిఫ్ట్గా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాము. అట్లాగే మేము ప్రతి ఇంటికి వెళ్ళి కూడా గాజు గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓట్లేయమని గత 6 నెలలుగా కూడా ఏదైతే మా కార్యక ఏర్పడిందో 6 నుంచి కూడా ఓట్లేయమని అభ్యర్థించడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా మనం గెలిపించుకుంటాం. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయకత్వం గౌరవిస్తున్నాము. మేము వారికే ఓట్లేస్తామని చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది. అలాగే ఈ రోజున బీజేపీ కార్యకర్తలు కూడా మాకు బాగా సహకారం చేస్తున్నారు. అలాగే మోడీ గారు అక్కడ కేంద్రంలో చేస్తున్న మంచి పనులు కూడా అందరూ కూడా అష్టాదశాలు తెలియబడుతూ మన కూటమికి అందరూ కూడా మద్దతు తెలుపుతూ మరి కూటమికి 135 సీట్లు రాబోతూ ఉన్నాయి. అలాగే పార్లమెంటు సీట్లు కూడా 17 నుంచి 18 సీట్లకి మేము ఇంకా ఎక్కువ కూడా గడబోతున్నామని మీ ప్రస్తుతం ద్వారా మేము అందరూ కూడా తెలియపరుచుకుంటున్నాము. నా పేరు గణేష్ తాతపూడి, తాడిగట్టు మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న జనసేన పార్టీకి. ఈరోజు ఎంపీ కాన్స్టిట్యున్సీకి కన్వీనర్గా ఎలాంటి వ్యక్తిని వేయాలో
అంత సమన్వయపరచుకెళ్లే వ్యక్తిని మా బండి రామకృష్ణ గారు నేటి మాకు చాలా ఆనందకరం. టీడీపీతో మేము ఆల్రెడీ చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వారికి మాకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇందులో మా రామకృష్ణ గారు అంటే అది వైసీపీ సృష్టించే వివాదాలు తప్పితే ఇక్కడ చాలా అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తున్నాము. నియోజకవర్గాన్ని కాదు ఎంపీ కాన్స్టిట్యున్సీ కూడా మేము గెలిపించుకునే దిశగా 100% ఎంత మెజారిటీ ఎంత ఇవ్వాలని చెప్పి పనిచేస్తాము. ఇక్కడ మా మున్సిపాలిటీ తాడిగట్ట మున్సిపాలిటీలో 38 డివిజన్లు ఉన్నాయి, 124 బూతులు ఉన్నాయి. ప్రతి బూత్కి కూడా 3 చొప్పున ఏజెంట్లు వేసుకుంటూ బలంగా పనిచేస్తామని చెప్పి గెలుపు దిశగా పనిచేస్తాము. గెలిపించుకున్న బాధ్యత మా అందరం ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.